ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆ ఇంట్లో నువ్వు బానే ఉన్నావు కదా? శ్రీబాబు గారు ఇంట్లో గొడవ గురించి చెప్పినట్టున్నారు. అందుకే కార్తిక్ బావ డల్గా ఉన్నాడు. అసలే బావ చాలా సెన్సిటివ్ పర్సన్. తన వల్ల నాకు ఇబ్బందులు వస్తున్నాయని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. హే, డోర్ ఎందుకు క్లోజ్ చేస్తున్నావు? ఓపెన్ చేయి. మన మధ్య జరిగేది ఎవరైనా చూస్తే బాగోదు కదా. హే, ఏంటిది? ఆటలుగా ఉందా? ఏం చేస్తున్నావు? నీతో ఆడుకుందామని వచ్చానులే గాని మర్యాదగా నీ అంతటి నువ్వే లొంగిపో, నీకే మంచిది. పిచ్చి పిచ్చిగా ఉందా? ఎక్స్ట్రా చేసావంటే అరిచి అత్తయ్యని పిలుస్తాను. హే, ఈరోజు ఎవరిని పిలిచినా ఎవరేం చెప్పినా నేను విందల్చుకోలేదు. నన్నెవరూ ఆపలేరు కూడా. నిన్ను నాదాన్ని చేసుకోవాలని బ్లైండ్గా ఫిక్స్ అయ్యి వచ్చాను. రా వచ్చే. ఇప్పుడు నువ్వు గానీ నన్ను ఫోర్స్ చేసావంటే నీకు మర్యాదగా ఉండదు రిషి. అవసరమైతే నేరుగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెనకాను చెప్తున్నాను. అవునా? ఏమని కంప్లైంట్ ఇస్తావు? నా మొగుడిని నేను దగ్గరికి రానివ్వట్లేదు, అందుకని అతను నన్ను బలవంతం చేస్తున్నాడని చెప్తావా? వెళ్ళి అలాగే కంప్లైంట్ ఇవ్వు. అప్పుడు మ్యాటర్ కోర్టు దాకా వెళ్తుంది. ప్రతి హస్బెండ్కి తన వైఫ్ మీద అన్ని రైట్స్ ఉంటాయి. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా కావాలని హస్బెండ్ని దూరం పెడితే ఆ హస్బెండ్ తన వైఫ్కి డివోర్స్ ఇవ్వచ్చు. మనకి కూడా కోర్టు అదే జడ్జిమెంట్ ఇస్తుంది. దీంతో నాకు నీ పీడ పోతుంది. ఇప్పుడు చెప్పు, నాకు లొంగిపోతావా లేదంటే డివోర్స్ వరకు వెళ్తావా? నీకు ఇంకో ఆప్షన్ లేదు కానీ కమాన్ వీణా వచ్చే. నీ అరుపులు వినపడకూడదనే డోర్ క్లోజ్ చేసింది. ఏంటి? హస్బెండ్ అయినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యాలని రూల్ ఏం లేదు. ఏంటి కోర్టు డివోర్స్ అని బెదిరించాలని చూస్తున్నావా? మర్చిపోతున్నావేమో, రైట్స్ అనేవి హస్బెండ్కే కాదు వైఫ్కి కూడా ఉంటాయి. నాకంటూ కొన్ని ఇష్టాలుంటాయి. నా ఇష్టం లేకుండా నా ఒంటి మీద చెయ్యేసినా అది కూడా డొమెస్టిక్ వైలెన్స్ కిందే వస్తుంది. ఒకవేళ నేను డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టాననుకో, అప్పుడు నువ్వు కోర్టుకు వెళ్తే డైవర్స్ ఇవ్వడం కాదు కదా, వాళ్ళ సెక్షన్స్ ప్రకారం ముందు నిన్ను జైల్లో పెడతారు. అంతటితో ఆగుతానని అనుకో కృషి. పెళ్లికి ముందు గెస్ట్ హౌస్ లో నువ్వు రెచ్చిపోయిన వీడియో ఇంకా నా దగ్గర సేఫ్ గా ఉంది. అది కూడా చూపించి నన్ను రేప్ చేసి బలవంతంగా నా మెడలో తాళి కట్టావని ప్రూవ్ చేస్తాను. దాంతో ఎక్స్ట్రా ఇంకో కేసు కూడా యాడ్ అవుతుంది. అప్పుడు నువ్వు లైఫ్ లాంగ్ జైల్లో హ్యాపీగా చిప్పుకుడు తింటూ బ్రతకచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? రా, ఆగిపోయావే, రా, టచ్ చేయి రిషి, కమాన్, ముట్టుకో. అందుకే చెప్తున్నాను, ఇలాంటి వెధ వేషాలు వేయకుండా నాకు కొంచెం టైం ఇచ్చి నా పాటికి నన్ను బ్రతకనివ్వు. వీటన్నిటి గురించి తర్వాత ఆలోచించచ్చు. లేదంటే చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. రా రా రిషి, కమాన్, టచ్ చేయి. కమాన్ రిషి. ఈ మూర్ఖుడు ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కావట్లేదు.
వీలైనంత త్వరగా నేను అనుకున్నది పూర్తి చేయాలి. థ్యాంక్ యూ. పాపం నువ్వేమో నన్ను అడ్డుకొని ఈ ఇంట్లో వాళ్ళకే నష్టం కలగకుండా చూడాలని అనుకుంటుంటే వీళ్ళందరూ కలిసి నిన్నిలా ఇంటిల్లాల్ని చేసి పని మనిషి పోస్ట్ ఇచ్చారు కదా వేదా. నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది వేదా. నేనేమో ఆఫీస్లో అదని ఇదని ఆర్డర్స్ వేస్తూ అనుకున్నది చేస్తున్నానా, కానీ నువ్వేమో కాఫీ అని టీ అని వంట చేసుకుంటూ ఇంట్లోనే పడుండాలి. ఎంత కష్టంగా ఉందో కదా. ఇంట్లో పనులన్నీ చేసి కష్టపడుతున్నానని నువ్వేమీ నా మీద జాలి పడాల్సిన పనిలేదులే వీణా. అయినా నాకు లేని బాధ నీకెందుకు చెప్పు. నాది ఇంట్లో పని మనిషి పోస్ట్ అయితే ఒక రకంగా నీది కూడా ఆఫీస్లో పని మనిషి పోస్టే కదా. కాకపోతే నీకు నాకు చిన్న తేడా ఏంటంటే నేను ఇల్లాలుగా ఇంట్లో పనులు చేస్తున్నాను, నువ్వు ఎంప్లాయీగా ఆఫీస్ పనులు చేస్తున్నావు అంతే. ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను ఇంట్లో ఉన్నా నువ్వు ఆఫీస్లో ఉన్నా నిన్ను అడ్డుకోవడమే నా మెయిన్ టాస్క్. సంతోషం. నా టాస్క్ ఏంటో చెప్పనా? ఇటు ఈ ఇంటిని ఇంట్లో వాళ్ళని అటు ఆఫీస్ని అల్లకల్లోలం చేయడం. మంచిది, నువ్వు నీ పనిలో ఉండు, నేను నా పనిలో ఉంటాను. కొంచెం పక్కకి జరిగితే వెళ్ళి కాఫీ ఇస్తాను, చల్లారిపోతుందేమో నీలాగా. కాఫీ తీసుకో రిషి. మావి గారు. థ్యాంక్ యూ. అమ్మా వేద, వీడికి కూడా ఇవ్వమ్మా. అలాగే. తాగు తాగు, స్పెషల్ కాఫీ నీకోసమే చేశాను. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ఆ గవర్నమెంట్ టెండర్ మన కంపెనీకే రావాలరా. షూర్ డాడ్. కాకపోతే ఈసారి ఆఫీసర్ చేంజ్ చేయడం విన్నాను. ఆ కొత్త ఆఫీసర్ గురించి ఒకసారి ఎంక్వైరీ చేయండి. అతన్ని మేనేజ్ చేసి టెండర్ ఫైల్లో సంతకం చేస్తే చాలు, టెండర్ మందే అయిపోతుంది. ఎందుకు డాడ్? ఎప్పుడూ ఆ టెండర్ మీద స్పెషల్గా ఫోకస్ చేస్తూ ఉంటారు. దాని విలువ కొన్ని కోట్లలో ఉంటుంది శ్రీ. ఎట్టి పరిస్థితుల్లోనూ అది మిస్ కాకూడదు. ఓకే డాడ్. మావి గారు, రిషిని కూడా వీణతో పాటు ఆఫీస్కి పంపించవచ్చు కదా. వాడు వెళ్తానంటే నేను వద్దంటానా? నేను వెళ్తాను డాడ్. సూపర్. ఆఫీస్కి వెళ్ళడమే కాదు, ఇప్పటి వరకు మీరు మాట్లాడుకున్న ఆ గవర్నమెంట్ టెండర్ని మనకే వచ్చేలా చేస్తాను. వావ్, ఇది ఇంకా సూపర్. మనం చెప్పాలంతే, రిషి ఏదైనా సాధించేస్తాడు. ఆల్ ది బెస్ట్ రిషి. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ. శ్రీ, ఆ గవర్నమెంట్ టెండర్ కంప్లీట్గా రిషికి అప్పగించేసే, వాడు చూసుకుంటాడు. ఓకే డాడ్. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలరా రిషి. అలాగే డాడ్. రిషి.
కాఫీ మరీ వేడిగా ఉన్నట్టుంది. చూసుకుని మెల్లగా తాగకపోతే ఇలాగే నోరు కాలుతుంది మరి. అమ్మ నా రాక్షసి, కాఫీలో షుగర్కి బదులు మిర్చి పౌడర్ కలుపుతావా? ఏదో కోపంలో ఏడిపిద్దామని కారం కలిపాను. కారమని తెలిసి కూడా బలవంతంగా తాగడం ఎందుకో? పక్కన పెట్టొచ్చు కదా, ఇంత మొండితనం దేనికో? నువ్వు ప్రేమతో ఇచ్చావు కదా వేద, అందుకే కారం అయినా పక్కకి పెట్టకుండా తాగుతున్నాను. ఎంత సడన్ గా ఈ చేంజ్ ఏంటో? నా పైన డౌట్తోనే కదా వస్తున్నావు? నిన్ను అనుమానించడం తప్ప నాకేం పని లేదనుకుంటున్నావా? నిజమేగా, నీకేం పనుంది మరి? ఫ్రెండ్స్తో తాగి తిరగడం, వాళ్ళ చెప్పుడు మాటలు విని స్టూపిడ్గా బిహేవ్ చేయడం. నన్నేమైనాను, నా ఫ్రెండ్స్ని మాత్రం ఏమనంటే నేను ఊరుకోను. ఊరుకోకేం చేస్తావు? అసలు నువ్వు ఇలా తయారవడానికి కారణం ఇంట్లో భాగ్యం పిన్ని, బయట నీ తొక్కలో ఫ్రెండ్స్. హేయ్, ఇంకా ఆపుతావా? ఆఫీస్కి వచ్చాక ఆపుతానులే, కానీ నువ్వు ఆఫీస్కి ఎందుకు వస్తున్నావో ఇంకా చెప్పనేలేదు. ఆఫీస్ పనులని నువ్వే చూసుకుంటున్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నావుగా ఇంట్లో. అంటే ఇప్పుడు నాతో పోటీకి వస్తున్నావా? నీ వర్షన్ నీదేనా? నేను చెప్పేది పూర్తిగా వినవా? చెప్పు. నన్ను నేను ప్రూవ్ చేసుకుందామనే వస్తున్నాను. నా టాలెంట్ ఏంటో నీకు, ఇంట్లో వాళ్ళకి, అందరికీ తెలియాలనే వస్తున్నాను. మాట మీద నిలబడే రకం కాదు. తాగి తిరగడం తప్ప నీకు వేరే టాలెంట్ కూడా ఉందా? ఏంటి? ఏం లేదు. మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలేదో ఈ పని అంటున్నాను. దేనికైనా టైం రావాలి. ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇక మీదటి ఋషి అంటే ఏంటో అందరూ చూస్తారు. అవునా? అయితే ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేనేజర్, ఆ గవర్నమెంట్ టెండర్కి సంబంధించిన ఫైల్ ఉంది కదా, వెంటనే తీసుకురండి. అది నేను స్టడీ చేయాలి. ఓకే సార్. ఆ ఫైల్ మీకు ఇమ్మని ఇంతకు ముందే శ్రీ సార్ కూడా ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడే తెస్తాను. సార్ ఇదిగోండి ఫైల్. హలో. చెప్పు దేవి. ఏంటి, నీ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ సైన్ కావాలా? అందుకు నన్నేం చేయమంటావు? నువ్వు ఇంకా ఏ రోజుల్లో ఉన్నావు? ఎంతటి గవర్నమెంట్ ఆఫీసర్ అయినా పని అవ్వాలంటే కావాల్సింది రికమెండేషన్స్ కాదు, డబ్బు.
వాడికి కావలసినంత డబ్బు వాడి మొహాన్ని కొడితే వాడే మన పని చేసి పెడతాడు. అప్పటికి పని అవ్వలేదనుకో, ఒక కాస్ట్లీ మందు బాటిల్ తీసుకొని ఎవరినైనా అమ్మాయిని సెట్ చేసి పంపించు. ఇంత చేశాక ఎవడైనా నో చెప్తాడా? చచ్చినట్టు ఎస్ చెప్తాడు. మందుకి, మనీకి, మగువకి లొంగని ఆఫీసర్లు ఎవరైనా ఉంటారా చెప్పు? ఎవ్వరూ ఉండరు. బిజినెస్లో కొత్తగా వచ్చావు కదా, ఈ ట్రిక్స్ అన్నీ నీకు తెలియదులే. అందరూ బిజినెస్ మ్యాన్లు చేసేది ఏంటనుకుంటున్నావు? ఇవే ట్రిక్స్ ప్లే చేస్తారు. మరి నా మాట విని నేను చెప్పింది ఫాలో అయిపో. ఈ ప్లాన్ ఏదో బాగుంది, మనం కూడా ఫాలో అయిపోవచ్చు. డాడ్, ఈ టెండర్ కొట్టి మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను, చూస్తూ ఉండండి. మిస్టర్, కొంచెం కూడా మేనర్స్ లేదా? లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని నీకు తెలీదా? రిషి, అనవసరంగా ఆఫీస్లో సీన్ క్రియేట్ చేయకు ప్లీజ్. నువ్వు రా బావా. బావా? బావేంటి? ఇదేం ఇల్లు కాదు, ఆఫీస్. ఇక్కడ మేడం, సార్ అనే పిలవాలి. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఈ రిషి ఆఫీస్ని టేక్ ఓవర్ చేశాడు. అండర్స్టాండ్? కూర్చో. చెప్పండి, ఏ పని మీద వచ్చారు? కార్తిక్ గారు, మీ మెటీరియల్ శాంపుల్స్, వాటి క్వాలిటీస్ని చెక్ చేసాం. చాలా బాగున్నాయి. వెంటనే ఆర్డర్ రెడీ చేయొచ్చు. మేనేజర్కి చెప్తాను, మీరు వెళ్ళండి. ఒకసారి నన్ను కూడా చెక్ చేయనివ్వు. ఫైల్లో ఉన్న డీటెయిల్స్ ప్రకారం మెటీరియల్ పెద్ద క్వాలిటీ ఏం లేదే, బాగా పూర్ క్వాలిటీ. రిజెక్టెడ్. నేను ఈ ఆర్డర్ని వెంటనే క్యాన్సిల్ చేస్తున్నాను. రిషి, ఏం నువ్వు చేస్తుంది? నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. నువ్వు చేస్తుంది ఏంటి? ఇంత పూర్ క్వాలిటీ మెటీరియల్కి అసలు ఎలా ఓకే చెప్తున్నావు? ఓహో, మీ భావన. నేను డబ్బులు అడిగితే కంపెనీ డబ్బు ₹1 కూడా వేస్ట్ చేయనన్నావు. మరి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తూ కూడా ఇంత చెత్త మెటీరియల్కి ఓకే చెప్తావా? ఓకే, నేను స్త్రీ వచ్చాక వస్తాను. శ్రీయే కాదు, ఎవరు వచ్చినా ఇక మీదటి జరిగేది ఇదే. ఎళ్ళు. భలే దొరికేవరా కార్తీక్. అసలు ఈ ట్రయాంగిల్ స్టోరీ ఇలా ఉంటుందంటే ఎప్పుడు ఆఫీస్కి వచ్చేవాడిని. Yes, come in. ఎవరు మీరు? ఎవరు మీరంటే మాట్లాడరే?
మందు బాటలు చూపిస్తున్నారేంటి? నేను చెప్తా. ఏంటిదంతా? జస్ట్ మినిట్. మనీ, మందు, మగువ మీకోసమే. ఎవరు పంపించారు? లోక్నాథ్ కంపెనీ నుంచి చూస్తున్నా. మీరు హ్యాండిల్ చేస్తున్న ఈ టెండర్ ఈసారి కూడా లోక్నాథ్ గారికి రావాలని చెప్పమన్నారు. ఈ డబ్బంతా మీకే, డబ్బుతో పాటు ఈ అమ్మాయి కూడా మీకే. నైట్ అంతా ఎంజాయ్ చేయండి. You all look like so sincere, sir. Can I make respect for you? షట్ అప్. ఆ లోక్నాథ్ కంపెనీ టెండర్లన్నీ ఇలా చేసి సంపాదిస్తున్నాడు అన్నమాట. రిజెక్టెడ్. వెళ్ళి మీ సార్కి చెప్పు, ఈ ఆఫీసర్ మీరు అనుకున్నట్టు కాదు, ఇలాంటి వాటికి లొంగడని చెప్పు. గెట్ అవుట్. కూల్ సార్, కూల్. తొందరపడకండి. ఒక్కసారి ఆలోచించండి. గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వకండి. చిల్ అవ్వండి. షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఎవర్రా గవర్నమెంట్ ఆఫీసర్కి లంచం పంపించి ఓకే చేయమని చెప్పింది? మన కంపెనీ కాబట్టి ఖచ్చితంగా మనలోని ఎవరో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి మన ఇమేజ్ని భ్రష్టు పట్టించారు. ఎవర్రాదే?